ఎందుకు పోలీసు కావాలనుకున్నావు? భయపడతాను. నువ్వేం కావాలనుకున్నావు? లాయర్ కావాలనుకుంటున్నావు. ఎవరు మీ అమ్మ చెప్పిందా, నీకే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అందరినీ బాగా మంచి న్యాయం చేద్దాం, ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం. బాగా చదువుకుంటావా? మీ కమ్యూనిటీ ఏంటమ్మా? మీ కులం ఏంటి? లంబాడి. ఎంతమంది ఉంటారు ఈ ఊరు లంబాడి? దాదాపు 200 మంది ఉన్నారు ఈ ఊరు. అందరూ కూలి పని చేస్తారా? అందరు కూలి పని. ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా? ఈ బజార్ వచ్చింది, ఇది ఏమో గొల్లబాతులు బజార్. మీరేం చేస్తారు? కూలి పని, ప్యాకింగ్, మందు పట్టి కలుపు రైతులు. హౌసింగ్ శాంక్షన్ లెటర్స్, హౌసింగ్ శాంక్షన్ లెటర్స్, PMAY ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్, ఆయన పేరు మీద వచ్చి CRDA మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిద్దాం. ఓకే, ఎస్ సార్. మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసేయాలి సార్. వాట్ ఈస్ ది అమౌంట్? 1.8 lakhs. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను. కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను, మన వాళ్ళు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 ప్లస్ 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించకూడదు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీ కుటుంబం ఉంటారు. ఆలోచించేద్దాం, సరేనా? ఇల్లు ఇమీడియట్గా ఇచ్చేస్తాను, నేను చెప్పాను కదా, అయిపోతుందండి. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేండి మళ్ళీ దాపని చేయొద్దండి, ఆ పని చేయకూడదు కూడా. ఇట్లా రమ్మండి, అందరూ రండి.